మహాత్మా గాంధీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒకరోజు ఇలా చెప్తుంది, నాన్న ఈరోజు మన ఇంట్లో పూజలు జరుగుతున్నాయి, ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎవరికి భోజనాలు ఉండవు, సాయంత్రం కోయిల కూస్తుంది, కోయిల కూసిన తర్వాతే మీ అందరికి నేను భోజనాలు పెడతా అని చెప్పి గాంధీజీకి చెప్తుంది. చెప్పగానే గాంధీజీ సరే అమ్మ అంటాడు. రోజు సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది, గాంధీజీకి బాగా ఆకలి అవుతుంటుంది, కానీ కోయిల మాత్రం గుయ్యదు. గాంధీజీ అనుకుంటాడు, అరే అమ్మ సాయంత్రం కోయిల కూస్తున్నది, కోయిల కూస్తలేదు, నాకేం బాగా ఆకలి అవుతుంది, ఏం చేయాలని ఆలోచించి పక్కకెళ్ళి కోయిలలాగా పూ అని గాంధీజీ అరుస్తాడు. అరవగానే అది వాళ్ళ అమ్మ గమనించి ఏం బాబు నువ్వేనా కోయిలలాగా అరిచింది అని గాంధీజీని అడుగుతుంది. అడగగానే గాంధీజీ అవునమ్మా నేనే వచ్చిన, నాకు బాగా ఆకలి అవుతుంది అని చెప్పి చెప్తాడు అన్నమాట. చెప్పగానే గాంధీజీ వాళ్ళమ్మ ఒక మాట చెప్తుంది, నువ్వెప్పుడు కూడా ఇలా అబద్ధాలు ఆడొద్దు, జీవితంలో ఇంకెప్పుడు నువ్వు అబద్ధాలు ఆడినా నువ్వు జీవితంలో పైకి రాలేవు అని చెప్తాడు. చెప్పగానే గాంధీజీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటని తూచా తప్పకుండా వాడించి జీవితంలో ఎప్పుడు అబద్ధాలు ఆడలేదట. ఊరికే ఎవరు గొప్పవాళ్ళు ఎవరు, వాళ్ళ అమ్మ చెప్పిన మాటను ఆచరించాడు కాబట్టి గాంధీజీ ఈరోజు గొప్ప స్థాయికి వెళ్ళడానికి అందరికీ తెలుసు.